అందరూ ఎట్లున్నారు? బాగున్నారు కానీ నేను మిత్రుజన్. ఇవాళ అయితే నేను ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేస్తున్నా. మా మమ్మీకి నాకు కఫ్ అండ్ కాల్, మా మమ్మీకి కూడా జ్వరం వచ్చినట్టు అయిందా. నిన్న కూడా చేశాను, నిన్న మర్చిపోయా వీడియో అప్లోడ్ చేయడం. ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. దానికి కావాల్సిన సామాగ్రి చూసుకుందాం రండి. ఫస్ట్ కొంచెం మిరియాలు, దాని తర్వాత లెమన్ జ్యూస్ అక్కల్లా పౌడర్ అజ్జాలు, నెక్స్ట్ వాము, దాని తర్వాత తేనె, దాని తర్వాత బెల్లం పౌడర్, నెక్స్ట్ 2 నిమిషాలండి ఇక్కడ అప్పట్లో కింద పడింది. ఏం చేయాలి? ఎలక్కాయలు ఇవి, ఇంకా జీలకర్ర, ఇవి కావాల్సిన సామాగ్రి. వాటర్. ఇప్పుడు వాటిని దంచుకుందాం రండి. చూసేస్తున్నాము. లెమన్ జ్యూస్ ఎక్కువ అక్కడ కొంచెం రాదు, పులుపు కోసం. చింతపండు కూడా వేయచ్చు, కానీ నేను అది వేస్తే కాస్త ప్రోటీన్ ఉండేది కదా అని వేసా. వామ్ పౌడర్, పది మిరియాలు కావాలండి, కొన్ని కాదు 10. అప్పుడే కాస్త కఫ్ అండ్ కోల్డ్కి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హనీ వేస్తాం. బాగోదు ఫ్లేవర్ అయితే మనకి నచ్చదు ఎక్కువ. ఫ్లేవర్స్ నచ్చబోయినా తాగాలి కొన్ని ఆయుర్వేదిక్. ఇది ఎవరు చెప్పారంటే మా తాత వాళ్ళ తాత చెప్పారు. నాకు ఇప్పటికి తెలిసింది. ఈ ఒకటి ఈ బెల్లం పౌడర్ అమ్మ వచ్చేసింది. ఇదిగోండి, ఇంత వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చాలు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ జీలకర్ర వేసేసా. అన్నీ వేసేసాం. మళ్ళీ ఇంకొంచెం లెమన్ జ్యూస్ అంటే హనీకి వేసాను. ఇదిగోండి మన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది. నెక్స్ట్ కొంచెం వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటే మంచిది. ఇదిగో కొంచెం తీసుకున్నా. ఇంకా దంచడమే. దంచవే మేనత్త కూతురా, అందులో ఒక సాంగ్ పాడుకున్నాయి దంచే లోపల. దంచవే మేనత్త కూతురా, దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా, దంచు దంచు బాగా దంచు. వీడియో కాల్ కాదు గ్రాని, ఇది మా జానికి తెలీదు. ఓల్డ్ ఏజ్, అప్పుడు పాతకాలం మనిషి తెలీదు. దంచమి మేనత్త కూతురు, దంచు దంచు బాగా దంచు, బాగా దంచుతూ ఉండు. రసం తీసేగా మొత్తం. మరి ఇదేంటివి చూడవమ్మా, నేను దీంట్లో ఓడేసేసా. తాత కాస్త గట్టిగా త్వరగా దంచవా? మన వంట లోపల వాటర్ని వార్మ్ చేసుకున్నాం. మా తాతగారు దంచుతున్నారు. వెళ్ళి వాటర్ తీసుకుంటున్నా. అవర్ న్యాచురల్ కుండ, నేను పుట్టిన పద్ది కుండ. నేను 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు తెచ్చిన కుండ ఇది. ఇప్పటికీ ప్యూర్ వాటర్ వస్తాయి మా దగ్గర. అంతా చల్లగా ఉంటాయంటే వాటర్ అమృతంలా ఉంటాయి తెలుసా. అంత మంచి
జీరో వాటర్ మేము వాడేది. ఇదిగోండి మన కెటిల్ పెంగ్విన్ నుంచి బ్రాండ్. నార్మల్గా బాయిల్ చేసేదైతే డైరెక్ట్ ఈ మెడిసిన్ దాంట్లో వేసేయచ్చు. అదే వేయచ్చు. అది దాని పేరేంటి, గిన్నెలో బాయిల్ చేసే వాళ్ళైతే మెడిసిన్ దాంట్లో పోసుకోవాలి. అది ఇలా ఇలా కెటిల్లో అయితే అవి బాగా వేడైన తర్వాత తీసుకొని పోసుకోవాలి. అది మాల్ వేడిగా ఉండదు, బాగా వేడిగా ఉండాలి. ఎందుకంటే ఇది రేపొద్దున ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టుతున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఏదో ఒక రోజు హోమ్ టూర్ కూడా వచ్చింది సరేనా. అది చూసారా బాగా వేడిగా అవుతున్నాయి, నీళ్ళు ఉడికిపోతున్నాయి. ఇదిగోండి అంత వెయిట్ చేస్తున్నాను చూసారా. వేడైతే బాగా బయటకు పొగలు కూడా వస్తాయి. ఇదిగోండి వేడి మామూలుగా లేదనుకుంటా గాయ. అదిగోండి ఎంత పొగగా ఉంది, కాలుతుంది. వాటర్ పోస్తున్నా, ఎంత వేడి. ఊరువెచ్చగా తాగాలి కానీ కాస్త వేడి మీద మాట్లాడితే వేడి అయిపోతుంది. ఊరువెచ్చగా ఉంటే మంచిది. అది అనుకోండి. ఇప్పుడు తాత అయిపోయిందా? తొక్కుతో ఎట్లా వేస్తావరా? సారీ, నేను ముందే వేసుకోవడం ఎందుకు ఇవి? ఇంకా నేను కూడా దంచుతున్నా ఇప్పుడు. ఇంకా దంచడం అక్కడ తొక్కు తీసేసా పిచ్చోడిని. మీరు తొక్కు తీసుకొని వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాం. ఇదిగోండి దంచుతున్నారంట మా తాత. దంచవి మేనత్తా కూతురా, దంచి బాగా పొడి అయిన తర్వాత అది కలుపుకుంటే తేలిగ్గా ఉంది. అట్లా వేస్తే ఏం ఉపయోగం ఏముందని మళ్ళీ దంచడం అయితే స్టార్ట్ చేస్తా సార్. వామ్ వాటర్ అయితే మంచిది. నేను ఎక్కువ పోయేది బాగా దంచుతూ ఉండాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని మనకు బయట షాప్స్లో దొరకవు. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్. మీ పిల్లలకి కానీ ఇది ఇస్తే వామ్గా చేస్తామండి. మీరైతే కాస్త హీట్గా తాగండి. అయిపోయింది. ఇదిగోండి ఇలా ఉండిద్ది పోషన్. అయిపోయిన తర్వాత కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ వద్దు. ఇదిగోండి పోస్తున్నా. వాటర్ అయితే గ్యాదర్ అయిపోయింది. నార్మల్గా వాటర్ కొంచెం యాడ్ చేస్తే మంచిది. ఇంకా చచ్చిపోతారు వేడికి. అది మొత్తం వేసేసాం. ఇదిగోండి మన ఫైనల్ అవుట్ఫిట్. స్పూన్తో మిక్సింగ్ చేసుకోవాలి. కారం మంచిగా ఎనర్జీ, విటమిన్ సి, విటమిన్ డి ఉండేది. ఇవి విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ ఉంటాయి దీంట్లో. బాగా తాగండి, మంచిగా.